హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వెండి చేపల కర్రీ చేసుకుందాము. చూడండి, ఇలా వెండి చేపలు తీసుకోవాలి. మా సైడ్ ఇవి మెత్తలు అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఫ్రై చేసుకొని ఫస్ట్ కడాయిలో వేయించుకొని తర్వాత తోకలు తలకాయలు తీసి క్లీన్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, అల్లము, కారము, వెల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు. ఇవి ముందుగాలి కొంచెం వేడి నీళ్ళు కాబెట్టుకొని దాంట్లో నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఇది ఒకటికి 2 టైమ్స్ శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే దీంట్లో చాలా ఇసుక ఉంటుంది. నేనైతే ఇలా వేడి నీళ్ళు కాగబెట్టుకొని క్లీన్ చేసుకున్నాను. క్లీన్ అయిపోయాయి ఫ్రెండ్స్, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఒక బాండీలో నూనె పోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అడిషనల్లీ మీరు వేసుకున్నా ఏం కాదు, వేసుకోకపోయినా ఏం కాదు, మంచి స్మెల్ కోసం నేను వేసుకున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా వేసుకోండి. తర్వాత మనం శుభ్రపరచుకున్న మెత్తళ్ళు చేపలు దీంట్లో వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పప్పులో మంచిగా ఫ్రై కావాలి చేప ముక్కలు, లేకపోతే నీసు వాసన వస్తుంది. రాకుండా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అందువల్ల ఈ వెండి చేపలకి సాల్ట్ ఉప్పుగా ఉంటాయి అన్నమాట, బాగుంటాయి టేస్టీగా. ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టుకొని ఉంచుకొని మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. అలా 2 టైమ్స్ సిమ్లోనే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. దాని తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఒక 4-5 టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది టమాటాలో వేసుకోవచ్చు, గోంగూరలో వేసుకోవచ్చు, వంకాయ కర్రీలో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. సిమ్లో బాగా మగ్గనివ్వాలి, సిమ్లోనే మంచిగా అవుతుంది. దాని తర్వాత కొంచెం కారం మనకి తగినంత. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కొంచెం మీ వాసన ఉంటుంది చేపల కర్రీ కాబట్టి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లాస్ట్కి కొంచెం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా వేసుకున్న తర్వాత కొంచెం మంచి కళ్ళే పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచి చేపల కర్రీ అయింది.